Well, good morning all of you. This is Vansi. Today we will discuss about the topic AP DSET 2025 సంబంధించి ఆచార్య 2.0 బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ అనేది మనకు 30 డేస్ ఉంటుంది. ఈ 30 డేస్ లో మనం సీట్ ఏ విధంగా సాధించాలని మీకోసం అంటూ ఒక కరికులం డిజైన్ చేయడం జరిగింది. అంటే ఒక ప్లాన్ మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం మన బ్యాచ్ తీసుకున్న తర్వాత ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే అంటే ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్. ఎందుకు ఆన్లైన్ రికార్డింగ్ క్లాసెస్ అంటాను అంటే ఇన్ కేస్ మనం లైవ్ క్లాసులు కండక్ట్ చేస్తే చాలా మంది అటెండ్ అవ్వరు. మాకన్నా ఫ్యాకల్టీ దొరికిన టైంలో మీరు ఫ్రీగా ఉండరు, మీరు ఫ్రీగా ఉన్న టైంలో మాకు ఫ్యాకల్టీ దొరకరు, కొందరు క్లాసెస్ మిస్ అవుతా అంటారు. అందుకని మేము రికార్డింగ్ క్లాసెస్ అనేవి మీకోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా మన యాప్లో ఉంటే ఎప్పుడైనా మన ఫ్రీ టైంలో చూసుకోవచ్చు మనం క్లాసెస్. ఇప్పుడు క్లాసెస్ పక్కన పెడితే టెస్ట్ సిరీస్, మన టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పినాను చాలా వీడియోస్లోనే. అవి మొత్తం మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 45 టెస్టులు దాకా ఇప్పుడే కండక్ట్ చేసినాం. ఆ 45 టెస్టులు మీరు 30 డేస్లో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అయితే రేపు పొద్దున్నే ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఫెయిర్ కూడా పోతుంది. ఇక్కడ మోడల్ పేపర్స్, మనం మోడల్ పేపర్స్ అనేవి అనలైజ్ చేయాలి. ఎందుకంటే మోడల్ పేపర్స్ ఎందుకు అనలైజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనకు ఇండికేటివ్ సిలబస్, డిస్క్రిప్టివ్ సిలబస్ అనే 2 టైప్స్ ఉంటుంది. ఆ 2 టైప్స్ ఉన్నప్పుడు ఇండికేటివ్ సిలబస్కి డిస్క్రిప్టివ్ సిలబస్కి ఒక డిఫరెన్స్ చెప్తాను చూడండి మీరు. డిస్క్రిప్టివ్ సిలబస్ అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద మాత్రమే మనకి ఎగ్జామ్స్ ఉంటాయని తెలియజేయడం. ఆల్రెడీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్మీడియట్ చదివింటావు, ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే కంపల్సరీ మనకు 5-6 క్వశ్చన్స్ కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. అలాంటి సిలబస్ అని ఒక డిస్క్రిప్టివ్ సిలబస్ అంటారు. ఇండికేటివ్ సిలబస్ అంటే మనకి ఒక స్పెసిఫిక్గా ఈ కాన్సెప్ట్స్ అని మెన్షన్ చేయడు. ఇప్పుడు మన డీసెట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినాడు కదా, ఎలా ఇప్పుడు మనకు 6th to 10th వరకు అంటే అక్కడ మెన్షన్ చేసింది ఏం మెన్షన్ చేయాలి, ఈ సబ్జెక్ట్స్ వస్తాయి, ఈ టాపిక్స్ వస్తాయి, ఈ కాన్సెప్ట్స్ వస్తాయని ఏం మెన్షన్ చేయాలి. అందుకని మనం ఏంటంటే మోడల్ పేపర్స్ రెఫర్ చేస్తే మాత్రమే ఈ కాన్సెప్ట్ల నుంచి ఎక్కువ బిట్స్ అడుగుతాండి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనకు 30 డేస్ సంబంధించి ఏ రోజు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలనేది మీకంటే ఒక టైం టేబుల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఎందుకు అంటే మన కోచింగే జాయిన్ అవ్వాలా, ఎందుకు ఈ బ్యాచ్లోనే జాయిన్ అవ్వాలా అని చెప్తా అంటే నీకు చెప్పాను ఈ డిఫరెన్స్. ఈ సిలబస్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి ఇండికేటివ్ సిలబస్, వాటికి సంబంధించినటువంటి సపరేట్ కరికులం మీకోసం అంటూ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పక్కన పెడితే మీ కోచింగే ఎందుకు జాయిన్ అవ్వాలా సార్ అని చాలా మంది అడుగుతారు. మా కోచింగే జాయిన్ అవ్వాలని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం ఓపెన్ గానే ఛాలెంజ్ చేస్తానా, నువ్వు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం నేను పాస్ట్ కింద వీడియోలో ఒక కాలేజ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ కాలేజీకైనా వెళ్ళు, ఇతర గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. అంటే గవర్నమెంట్ కాలేజెస్ 13 డిస్ట్రిక్ట్లో 13 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ కూడా 16 కాలేజెస్ ఉన్నాయి. ఎక్కడైనా కూడా నువ్వు ఏ ఏరియాలో ఉన్నా కూడా ఆ కాలేజీలకు వెళ్ళి ఒక శ్రీధర్ స్టడీస్ ఆన్లైన్ కోచింగ్ ఏ విధంగా ఉంటుందని వెరిఫై చేసిన తర్వాతనే జాయిన్ అవ్వు. నేను ఇప్పుడు జాయిన్ అవ్వమని చెప్పను. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తానంటే మా ఫ్యాకల్టీ ఆ విధంగా చెప్తారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ టీచర్స్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అంత ఉంటుంది, మన ఏజ్ అంత అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పి మన మెటీరియల్ A to Z ప్రొవైడ్ చేసి, టెస్ట్లు ప్రొవైడ్ చేసి, మోడల్ పేపర్స్ రిఫర్ చేసి మనకు అతి తక్కువ అమౌంట్లో 1214 రూపీస్ అమౌంట్లో ప్రొవైడ్ చేయడం అనేది ఎక్కడ జరగదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే టాప్ 100 ర్యాంకులో 68 ర్యాంక్స్ మనవే ఉన్నాయి. మీరు ఆ పాంప్లెట్ చూసుకున్నా కూడా సరిపోతుంది. ఆ పాంప్లెట్ కూడా పట్టని ర్యాంక్స్ మనం మీకోసం అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకోటి ఇంకా ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఇంత ప్రొవైడ్ చేసినా కూడా వెరిఫై చేయించుకున్న తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకోటి పక్కన వాళ్ళ కోచింగ్ సెంటర్లోనే నాకు తెలిసి ఆన్లైన్లో ఎక్కడ కండక్ట్ చేయాల. ఇన్ కేసు ఆఫ్లైన్ ఉన్నా కూడా, నాకు ఆఫ్లైన్ అయితే కోచింగ్ సెంటర్లు నాకు తెలిసి లేవు, ఇన్ కేసు ఆఫ్లైన్ ఉన్నా కూడా వాళ్ళతో కంపేర్ చేసుకొని మన కోచింగ్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ కోచింగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారని వాళ్ళతో కంపేర్ చేసుకొని నువ్వు జాయిన్ అవ్వు. ఇంకోటి ఏంటంటే ఎందుకు ప్రొవైడ్ అంటే ఎందుకు నువ్వు జాయిన్ అవ్వాలంటే రేపు పొద్దున్నే మనకు June 2nd, 3rd ఎగ్జామ్ ఏదో ఒక రోజు జరుగుతుంది, ఏదో ఒక సెషన్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ. జరిగిన తర్వాత ఒక 3 days ఒక 4 days అంత కూడా కాదు, ఒక 2 daysలో రెస్పాన్స్ షీట్లు అనేవి మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది.
అంటే రెస్పాన్స్ షీట్ అంటే నీకు ఏవైతే బిట్ పేపర్ ఉంటుంది కదా, నువ్వు ఎగ్జామ్స్ రాసింటావు కదా ఆన్లైన్లో, ఆ క్వశ్చన్స్ అంతా నీకు డ్రాఫ్ట్ కాపీ ఇచ్చేస్తాడు. నీకు మన డ్రాఫ్ట్ కాపీ ఇచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ కార్నర్లో ఒక గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింటది, నువ్వు చూజ్ చేసుకుని ఉంటావుగా. ఇప్పుడు ఆప్షన్ 1, 2, 3, 4 ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఒక ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, 1 + 1 ఎంతను ఇక్కడ ఆన్సర్ ఇచ్చినాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు అర్థమయ్యేలా ఈజీగా. ఇక్కడ 2 ఒకటి, ఇక్కడ 4 ఒకటి, ఇక్కడ 6 ఒకటి, ఇక్కడ 10 ఒకటి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ 1. ఇది గవర్నమెంట్ ఆర్డినరీ గ్రీన్ టిక్లు ఇచ్చింటారు, ఇవంతా ఇంటూ అని ఇచ్చేసింటారు రెడ్ కలర్. ఇక్కడ నువ్వు చూజ్ చేసుకునింది ఏంటి ఆన్సర్, నువ్వు ఇక్కడ 1 చూజ్ చేసుకున్నావు అనుకో ఆప్షన్, అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కాకుండా 4 చూజ్ చేసుకున్నావు అనుకో, అది రాంగ్ ఆన్సర్. అప్పుడు తెలిసిపోతుంది, నువ్వు కౌంట్ చేసుకున్న వెంటనే మొత్తం 100 బిట్స్ సంబంధించి స్క్రోల్ చేస్తావు. ఇక్కడ గ్రీన్ టిక్, ఇక్కడ నువ్వు చూజ్ చేసుకునింది 2 మ్యాచ్ అయిపోయినా అనుకో, కరెక్ట్ ఆన్సర్. నువ్వు కౌంట్ చేసుకుంటూ వెళ్తా ఉంటావు. అంటే 100 క్వశ్చన్స్ కదా, మన క్వాలిఫై మార్క్స్ అన్ని 45, ఎస్సీ ఎస్టీకి, బీసీకి, ఓసీకి 50 మార్క్స్. అవి ఉన్నదే 100 మార్క్స్ టోటల్. 100 మార్క్స్ ఉన్నప్పుడు నువ్వు కౌంట్ చేసుకుంటూ వెళ్తావు. ఒక టెన్షన్ ఉంటుంది లాస్ట్లో, ఒక 80 వరకు నువ్వు కరెక్ట్ చేసేసావు, నీకు 40 మార్క్స్ వచ్చినాయి, ఇంకా 10 బిట్స్ ఉన్నాయి. ఆ 10 వాటిలో మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే 5 మార్క్స్ కరెక్ట్ అవుతాయా, అవ్వవా అని స్క్రోల్ చేసుకుంటూ వెళ్తావు. ఇన్ కేసు క్వాలిఫైయింగ్ కాకుండా 1 మార్కు తక్కువ వచ్చినా కూడా, డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 1 మార్కు తక్కువ వచ్చినా కూడా టీటీసీలో ఎంటర్ అవ్వడానికి ఉండదు. రేపు పొద్దున్నే నువ్వు కాల్ చేసి అడిగినా లేదు, నువ్వు ₹1,00,00,000 అమౌంట్ కట్టుకుంటా అన్నా కూడా రాదు. అందుకని ఈ ఎగ్జామ్ అంటే క్వాలిఫై అవ్వకుంటే ఎంటర్ అవ్వలేం కదా టీటీసీలో. అంత టిపికల్ సబ్జెక్ట్స్, అంత కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు నువ్వు వితౌట్ ప్రిపరేషన్, ఒక ఆన్లైన్ కోచింగ్ లేకుండా, ఇప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వడానికి మార్కెట్లో కూడా అప్డేటెడ్ 2025 మెటీరియల్స్ లేవు. ఇప్పుడు 2025 మెటీరియల్స్ లేవు. నువ్వు ఎప్పుడో అసలు డేటు లేదు, ఏం లేదు. వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఒక బుక్ ప్రింట్ చేసేస్తారు, దాని మీద డేట్ ఉండదు, ఏముండదు. అది 2021 ఇప్పుడున్న మార్కెట్లో అవైలబుల్ వర్షన్ 2021 వర్షన్. సిలబస్ చేంజ్ అయిపోయింది, 2022లో చేంజ్ అయిపోయింది, 4లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త సిలబస్ ఉన్నది. ఆ బుక్ చదివి నువ్వు ఎగ్జామ్కి ఏ విధంగా అటెండ్ అయ్యి సక్సెస్ అవుతావు నాకైతే అర్థం అవడం లేదు. మన కోచింగ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు వెరిఫై చేయించుకొని అయినా వెరిఫై చేసి అయినా జాయిన్ అవ్వండి. రేపు పొద్దున్నే నువ్వు బాధపడకుండా, రేపు 1 మార్కు 2 మార్కులు అంటే తక్కువ వచ్చినాయి సార్, ఏం చేయాలి సార్ అని రేపు పొద్దున్నే నాకు కాల్ చేయకుండా, ఇప్పటి నుంచే మనకు టైం చాలా తక్కువ ఉంది. మనకి ఇక్కడ 30 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి, ఆ 30 డేస్కి సంబంధించినటువంటి మొత్తం నీ కరికులం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, టెస్ట్లు అనేవి ప్రొవైడ్ చేస్తాం, నీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం, A to Z ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి అది మొత్తం కూడా 1214. జాయిన్ అయ్యే వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్స్తో కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. లేదంటే నువ్వు 8328367218 నెంబర్కి, లేదా 9550768640 నెంబర్కి నువ్వు బ్లైండ్గా ఫోన్పే చేసి, నాకు జస్ట్ ఇట్లా ఫోన్పే చేసిన సార్ అని స్క్రీన్ షాట్ పెట్టి వితిన్ 5 minutesలో నీ కోర్స్ అనేది యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ఆపర్చునిటీస్ అయితే మిస్ చేసుకోకండి. వితౌట్ మనకు ఇండికేటివ్ సిలబస్ కాబట్టి, వితౌట్ ప్రిపరేషన్ నువ్వు డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాము అంటే ఒక అప్లికేషన్ ఫీజు, ట్రావెలింగ్ ఛార్జెస్ వేస్ట్ అవ్వడం తప్ప ఏముండదు. ఎందుకంటే అప్లికేషన్ ఓరియంటేషన్లో ఉంటాయి, డైరెక్ట్ బిట్స్ ఉండవు నాన్న. అందుకే ఎందుకంటే కోచింగ్ తీసుకో, ఇక్కడ మాదనే కాదు ఎక్కడ ఇచ్చినా కూడా నువ్వు తీసుకో. వితౌట్ ప్రిపరేషన్ వెళ్ళకుండా ఈ ప్లాన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసినామో మేము, ఆ ప్లాన్ నువ్వు సద్వినియోగపరచుకుంటామని నేను కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.